హే గాయ్స్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఇంకా మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. ఇంకా వైజాగ్లో జలకన్య అండ్ కాశ్మీర్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, సో ఇంకా అది చూద్దామని చెప్పి ఖాళీగా ఉన్నామని చెప్పి వెళ్ళాము. సో మేమైతే వెళ్ళింది వీకెండ్ కాదు, వీక్ డేస్లోనే వెళ్ళాము. అందుకే ఖాళీగా ఉంది, రష్గా ఏం లేదు. బట్ స్టాల్స్ అన్నీ అయితే ఓపెన్ చేశారు. ఎక్కడో 2-3 ఫుడ్ స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు, అవి వీకెండ్స్లో ఓపెన్ చేస్తారు, అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ అసలు ఫ్రంట్ అయితే చాలా బాగా పెట్టారు, ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగా పెట్టారు. అంటే ఒక విలేజ్ వైబ్, ఒక ట్రైబల్ వైబ్ ఆ లుక్లో పెట్టారనమాట. చాలా బాగుంది. ఎడ్ల బండి, నెక్స్ట్ ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ బాగా తీసుకోవచ్చు. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి 150 అంట. ఫస్ట్ 100 ఉండేది, జల్కన్యని యాడ్ చేశారు కదా, సో ఇంకా 50 రూపీస్ ఎక్స్ట్రా పెంచారంట. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే జలకన్యది పెట్టారనమాట. అప్పుడు ఒకసారి ఫిష్ ఎక్స్పో పెట్టారు కదా, ఎక్వేరియంది పెద్దది. సో వైజాగ్ వ్యూవర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇది విజయవాడలో కూడా పెట్టారంట జలకన్య ఎక్స్పో. సేమ్ అలానే ఫిష్ది ఎలా అయితే పెట్టారో ఇది కూడా అంతే. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము, చాలా బాగుంది అసలు. మీరు చూడండి, వాళ్ళు ఆ అమ్మాయిలు అందులో మర్మైడ్స్ ఎంత బాగా ఉంటున్నారంటే వాటర్లో, అసలు గ్రేట్. చాలాసేపు అంతసేపు వాటర్లో ఉండి వచ్చిన వాళ్ళందరికీ అలా చేయడం చాలా అంటే చాలా బాగా చేశారు. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. అంటే వైజాగ్ విజయవాడలో పెట్టారు కాబట్టి అక్కడ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, చూస్తున్న వాళ్ళకి. బట్ మిగిలిన వాళ్ళు అలా చూడాలి. వీళ్ళైతే అసలు ఎంత బాగా, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఫారినర్స్, చాలా బాగా చేస్తున్నారు. ఈ అమ్మాయి కన్నా నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఉంటుంది, తనైతే ఇంకా బాగా చేసింది. ఎక్కువసేపు వీళ్ళు ఉండలేకపోతున్నారు, ఎవరైనా ఉండలేరు కదా, సో ఇంక అందుకే మీదకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈ అమ్మాయిది చూసిన తర్వాత మేము నెక్స్ట్ అమ్మాయిని చూడడానికి వెళ్ళాము. పక్కన ఇంకొక అమ్మాయి, పింక్ మర్మెడ్ అమ్మాయి అయితే అసలు నార్మల్గా కాదు. మీరు ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంకా నేనైతే పక్కన చూద్దాం పదా అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను. అంటే ఈ అమ్మాయి ఎక్కువసేపు ఉండట్లేదు వాటర్లో. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. యాక్చువల్లీ అక్కడ జోక్ ఏంటంటే మేము ఇటువైపు వస్తే అమ్మాయి అటువైపు వెళ్తుంది, మేము అటువైపు వెళ్తే ఈ అమ్మాయి ఇటువైపు వస్తుంది. సో అందుకే క్రౌడ్ ఎక్కువ ఎటు ఉంటే వాళ్ళు అటు ఉంటున్నారని అప్పుడు అర్థమైందనమాట. ఇంకా సో అందుకే మేము కూడా అటు వెళ్ళిపోయాము. అటు వెళ్ళకైతే అసలు తను ఎంత బాగా చేసిందంటే, కూర్చున్నట్టు, కింద ఒకేసారి లేచినట్టు, బెలూన్స్ ఊదడం, బబుల్స్ బ్లో చేయడం, అన్నీ చాలా బాగా చేసింది. చూడండి, చాలా అంటే చాలా బాగా చేసింది. మేము ఫస్ట్ టైం చూడడం అన్నమాట ఇది. మా సుమతి అయితే ఇది వాటర్ కాదు కదా పిన్ని అని అంటుంది. అది వాటర్ కాకపోతే ఇంకేంటి అవుతుంది, అది వాటరే అని చెప్పాను. ఈ అమ్మాయి ఫీట్స్ చాలా బాగా చేసింది వాటర్లో. అసలు తను ఏంటి, అక్కడ మేమందరం ఉన్నంతసేపు తను చేస్తూనే ఉంది కంటిన్యూగా స్విమ్మింగ్. అండ్ అందరికీ హార్ట్స్ ఇవ్వడం, ఫ్లై కిసెస్ ఇవ్వడం, చాలా బాగా చేసింది. ఫస్ట్ అయితే నేను భయపడ్డాను అనమాట. తర్వాత అంటే ఒక 1 సెకండ్ కొంచెం భయం వేసింది. వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారంటే తర్వాత నేను రియలైజ్ అయ్యాను, వాళ్ళు ఫారినర్స్ అని చెప్పి. వాళ్ళ స్కిన్ టోన్ అంటే వాటర్లో ఉండడం వల్ల వాళ్ళు అసలు ఇంకా ఇదిగా ఉంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎక్కువసేపు ఉండకండి, వెళ్ళిపోండి అని అంటున్నారు. ఎందుకంటే మేము అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు పాపం వాటర్లోనే ఉండాలి.
మేము 1 అవర్ ఉంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఉంటే హాఫ్ అన్ అవర్, ఎంతసేపు ఉంటే అంతసేపు వాళ్ళు వాటర్లోనే ఉండాలి. అలా అని మనీ ఇచ్చి చూడకుండా వెళ్ళిపోవడం అంటే ఏం లేదు. వాళ్ళు చేస్తున్నారు, ఒక 5 to 10 minutes చూసి ఇంకా వెళ్ళిపోతే బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మరీ మనం అంతసేపు మన ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం ఉండిపోతుంటే వాళ్ళ మళ్ళీ వాటర్లోనే ఉండాల్సి వస్తుంది. తను ఒక దగ్గర అయితే సైలెంట్గా వెళ్ళి కింద కూర్చుంది. ఏంటా అని అనుకున్నాను, బట్ సడన్గా లేచి మళ్ళీ వాటర్ బబుల్స్ చేయడం అన్నీ చేస్తుంది అనమాట. చూడండి, సడన్గా కూర్చుంటుంది. ఒకేసారి లేస్తుంది అనమాట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గట్టిగా అసలు నవ్వారు. చాలా బాగా చేసింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా అంటే మేము ఫస్ట్ టైం చూడ్డాం కాబట్టి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో, వాళ్ళ కష్టానికి అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు అంతసేపు వాటర్లో ఉండి అంటే వస్తూనే ఉన్నారు. ఇంకా వీక్ డేస్ కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా వీకెండ్స్ అయితే పాపం వాళ్ళు ఇంకా కంటిన్యూ వాటర్లోనే ఉండాలేమో, కంటిన్యూ వస్తూనే ఉంటారు, ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు మాత్రం. అసలు వీళ్ళ కోసమే ఏంటి అమౌంట్ ఇచ్చినా పర్వాలేదు అనిపించింది. అంత కష్టపడుతున్నారు వాటర్లో అంతసేపు. చాలా బాగా చేశారు. ఎంతైనా టాలెంట్ అది వాళ్ళకి, ఆ స్విమ్మింగ్ అదంతా. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. చాలా బాగా చేశారు. అండ్ ఇంకా మేమైతే నెక్స్ట్ అంటే ఇద్దరే ఉన్నారు. అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళే కనిపిస్తారు. జస్ట్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అనమాట. ఇంకా తర్వాత ఈ మర్మెడ్ని కూడా చూసేసి ఇంకా మేమైతే నేను రామ్కి చెప్పాను, పదా మనం ఎగ్జిబిషన్లోకి వెళ్దాము, ఎగ్జిబిషన్ చూద్దామని. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మేము జలకన్య ఒక్కటే ఉందనుకున్నాము, కాశ్మీర్ వ్యూ లేదనుకున్నాము. జలకన్య చూసేసి ఇంకా ఎగ్జిబిషన్ అంతా చూసి వెళ్ళిపోదాం అని అనుకున్నాం అనమాట. తర్వాత మేము ఒక దగ్గర తింటున్నప్పుడు రామ్ సడన్గా అడిగాడు, అదేంటి హిల్స్ లాగా ఉంది ఏంటది అని. అప్పుడు నాకు గుర్తొచ్చిందా, ఇది కాశ్మీర్ కూడా ఉంది కదా, సో వెళ్ళాలి అని చెప్పి. అయితే నేను దాన్ని కూడా స్పెషల్ ఎంట్రన్స్ టికెట్ ఉందేమో అని వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగితే, లేదు మేడం మీరు ఫస్ట్లోనే పే చేశారు కదా, అందుకే ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. ఇంకా తర్వాత అది కూడా వీడియో తీశాను, అది కూడా ఉంటుంది. ఇది లాంగ్ వీడియో కదా, సో చూడండి. చాలా బాగా చేశారు. ఇంక మేమైతే ఎగ్జిబిషన్లోకి వెళ్దాం పదా అని చెప్పేసి ఇంక ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళాము. ఇంకా ఎగ్జిబిషన్లోకి వెళ్తే తెలిసిందే కదా, కామన్ ఏ ఎగ్జిబిషన్లో అయినా ఇవే, ఏ పండగల్లో అయినా ఇవే, ఏ జాతరలో అయినా ఇవే, ఏ యాత్రలో అయినా ఇవే ఉంటాయి. క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్. అంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ టైంకి ఇంకా అలాగా కలెక్షన్ పెరుగుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. అంటే ఇవి క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ కాదు కానీ పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి.
చూపిస్తాను చూడండి. నేనైతే తీసుకుందాం అనుకున్నాను కానీ మరి వీళ్ళు మరీ టూ మచ్ రేట్ చెప్తున్నారు అనమాట. 1200 1500 అలా చెప్తున్నారు. బట్ బార్గెనింగ్ ఉంది, చెయ్యొచ్చు వాళ్ళు. నేను అడిగాను ఫిక్స్డ్ రేటా అంటే ఫిక్స్డ్ కాదు మేడం, చెప్పండి ఫైనల్ మీరు ఎంతకు మాట్లాడతారో అన్నట్టు మాట్లాడారు అనమాట. బాగున్నాయి ట్రావెల్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ కాలేజ్ స్టూడెంట్స్కి కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ వాలెట్స్ అయితే ఇంకా బాగున్నాయి. నేను వాలెట్ అడిగాను 250 చెప్పారు. ఇవన్నీ 250 కింద ఉన్నవన్నీ చాలా బాగున్నాయి. అండ్ అక్కడ జరిగింది ఏంటంటే ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి వచ్చి నన్ను అడుగుతున్నాడు మేడం మీరు వీడియో ఎందుకు తీస్తున్నారని. సో నేను చెప్పాను నేను యూట్యూబ్ రీసెంట్గా స్టార్ట్ చేశాను, సో వీడియో పెడదామని చెప్పి. ఓకేనా అయితే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి అని చెప్పి తను ఫోన్ ఓపెన్ చేసి నాకు ఇచ్చాడు. నేను ఓపెన్ చేశాను అనమాట. నేను మనది ఐడి కొట్టాను, మన నేమ్ కొడితే వచ్చింది. తనేమో సబ్స్క్రైబ్ చేసి మేడం నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నేను చూస్తాను మీ వీడియో, మీరు అదే పెడతాను అన్నారు కదా అని అన్నాడు. నేను పెడతాను అని అంటే ఇంకా మాటలు చెప్తున్నాడు అనమాట. నాకు ఈ వాలెట్ చాలా నచ్చింది, 200 చెప్పాడు. అదిగోండి ఫోన్ ఇచ్చాడు ఛానల్ నేమ్ కొట్టమని. సో ఇంక నేను కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనమాట. చాలా తక్కువ మంది ఉన్నారు, మీరు కూడా చాలా చూస్తున్నారు. అంటే వ్యూస్ వస్తున్నాయి, థౌజండ్స్లో వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా నాకు కూడా మీరు. అండ్ నాకు వాలెట్స్ అయితే చాలా నచ్చాయి. 250 అలా చెప్పారు, 200 150 బార్గెన్ చేస్తే 150కి ఇస్తారు. వాళ్ళైతే 250 చెప్పి 200కి ఇస్తాను అన్నారు. వాలెట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ అకేషన్ ఏం లేదు, నేను ఏం చేస్తానంటే ఆ నిమిషానికి హ్యాపీనెస్ కోసం కొనేయాలి అని చెప్పి కొనేస్తాను, తర్వాత అది ఎక్కడో పెట్టేస్తాను. మర్చిపోయి నాకు ఎంత మతిమరుపు అంటే నేను కవర్ కూడా చింపును ఎక్కడో పెట్టేస్తాను, తర్వాత ఎప్పుడో దొరుకుతాయి నాకు అవన్నీనా. ఇంకా నాకైతే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చాలా నచ్చింది. ఇంకా చిన్న పిల్లలకి అయితే క్లిప్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు ఎంత నచ్చాయంటే వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దవి. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చింది. అదే చెప్పారు 1200 ఎంతో చెప్పారు. బట్ నేను ఇంకా అడగలేదు, ఎందుకు నేను యూజ్ చేయను హ్యాండ్ బ్యాగ్స్ పెద్దగా. నేను స్లింగ్ బ్యాగ్సే వాడతాను, నా దగ్గర ఒక 5 or 6 ఉంటాయి అంతే. అందులో కూడా నేను ఒక్క స్లింగ్ బ్యాగే వాడతాను, నాకు అంత బద్ధకం. కొంటాను కానీ ఇంకా వేస్ట్, నేను వాడను. అందుకే నేను ఇంకా అమౌంట్ వేస్ట్ చేయాలని అనుకోలేదు కాబట్టి కొనలేదు. బట్ ఎవరైనా బాగా వాడతారు చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి, వాళ్ళకైతే అసలు చాలా బాగుంటాయి. అండ్ రీజనబుల్, మనం అడిగితే హాఫ్ రేట్కి కూడా అడగొచ్చేమో, మేబీ బార్గెన్ చేస్తే ఇస్తారేమో, వాళ్ళు కాంప్రమైజింగ్గానే మాట్లాడతారు. అండ్ ఇంకా మా సుమతి అయితే ఇవి చూస్తుంది డాల్స్. ఇవి నేను ఫస్ట్ బొమ్మలు అనుకున్నాను, మా లాస్ట్కి కొందాం ఆడుకుంటుంది అని అనుకున్నాను కానీ ఆ తర్వాత చూసాను అవి కీ చైన్స్ అనమాట. అంత పెద్ద కీ చైన్స్ ఎవరు వాడతారు నాకేం అర్థం కాలే. ఇంకా చెప్పాను కదా నాకు ఈ బ్యాగ్ అయితే చాలా నచ్చింది. ఆలివ్ గ్రీన్ బ్యాగ్ ఒకటి, ఇది మెరూన్ బ్యాగ్. అండ్ ఈ వైట్ బ్యాగ్ పక్కన పెట్టేస్తే మా సుమతి అంటుంది చాలా లగ్జరీగా ఉన్నాయి కదా పిన్ని, చాలా అఫిషియల్గా ఉన్నాయి కదా పిన్ని అని. బట్ ఏంటంటే అన్బ్రాండెడ్ కాబట్టి మనకి ఆ నిమిషం ఆ లైట్లో అలా కనిపిస్తాయి అంతే. బట్ అంటే ఇలా వాడి పడేస్తాను అంటే ఎప్పుడో వాడతాను అన్న వాళ్ళైతే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంక ఈ బొమ్మల కోసం అయితే చిన్నప్పుడు నేను యుద్ధం చేసేదాన్ని. ఇవి ఊదాలి కదా, నేను పండగల్లో కొనేసి గాలి తీసేస్తే మళ్ళీ ఇంటికి వచ్చి ఊదుకుంటే మా డాడీ తిట్టేవారు, ఎందుకలాగా ఊదుతున్నా బొగ్గలు నొప్పి వస్తాయి అని చెప్పి. ఇంకా బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు ఏ ఎగ్జిబిషన్లో చూసినా ఇవే బ్యాంగిల్స్. నేనైతే 2 pairs బ్యాంగిల్స్ తీసుకున్నాను. నా దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా వేస్ట్, ఎందుకంటే అలా ఉంటే కానీ నేను వేసుకోను, కొనేయడమే, ఆ నిమిషం కొనేస్తున్నాను. ఇంకా అలా డబ్బాల్లో పెట్టి వదిలేస్తాను అనమాట. ఏదో ఒక రోజు నేను నా బ్యాంగిల్స్ కూడా వీడియో పెడతాను. చాలా డబ్బాలు, నాకు దగ్గర ఒక 5-6 పెద్ద డబ్బాలు ఉంటాయి కదా, అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇంక స్టిక్కర్స్, దీనికోసం అయితే నేను మా తమ్ముడు రక్తాలు చిందించేసే వాళ్ళం అనమాట ఈ స్టిక్కర్స్ కోసం. ఇప్పుడంటే దొరకట్లేదు కానీ అప్పుడు 5 రూపీస్కి 10 రూపీస్కి మామూలు చిన్న చిన్న షాప్స్లో కూడా అమ్మేసేవారు. బుక్ షాప్స్లో బుక్స్ అంటించేదాన్ని నేను. అవైతే నాకైతే ఇంకో స్మైలీ స్టిక్కర్స్, ఇవైతే ఐడి కార్డ్స్కి బ్యాగ్స్కి అంటించే వాళ్ళం. అంటే ఇంత షైన్ ఉండేవి కాదు, నేను చిన్నప్పుడు తీసుకునేవి జస్ట్ మామూలుగా పేపర్లలో ఉండేవి అనమాట. ఇవైతే 40 రూపీస్ ఎంత అంటే నేను ఏదో ఒకటి తీసుకుని మా ఆయన మొబైల్కి నా మొబైల్కి బ్యాక్ సైడ్ అంటించాను అనమాట. ఇంకా తర్వాత తెలిసిందే కదా గరిట్లు స్పూన్లు తీసుకుంటాము. ఇది కూడా అది షవర్లో వస్తుంది, ఇది క్లాత్ పెడతాను వస్తుంది. ఇంకా తర్వాత అయితే బ్యాంగిల్ సెక్షన్కి వచ్చామన్నమాట. ఇంకా మా సుమతి తీసుకుంటాను అందే, మరి ఎందుకో తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. దాని సైజు లేవో మరి ఏమో తెలియదు. బ్రేస్లైట్స్ ఇవన్నీ ఎక్కడ చూసినా ఇవేనబ్బా, కానీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, చూడాలనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ చాలా
చాలా అంటే చాలా ఎక్కువ, 300 400 అలా ఉన్నాయన్నమాట అన్నీనా. ఇంకా ఇక్కడైతే ఇన్విజిబుల్ చైన్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. ఇన్విజిబుల్ చైన్స్ మాత్రం చాలా బాగుంది కలెక్షన్. 250, 180, 150, 350 ఆ రేంజ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను చూసాను, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎగ్జిబిషన్లో మనం బయట కొన్న 5 రూపీస్ ఇక్కడేమో 10 రూపీస్, 10 రూపీస్ ఏమో 20 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, రబ్బర్ బ్యాండ్స్ అని కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ కామన్ మనకు ఉండాలి కదా. నేను మండే కొంటే సాటర్డేకి పోతాయి అనమాట, మళ్ళీ నేను సండే కొనుక్కుంటాను, మళ్ళీ మండే పెడతాను, మళ్ళీ సాటర్డేకి మాయమైపోతాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. 350, 450, 550 అలా ఉన్నాయన్నమాట. చిన్నవి పెద్దవి అన్నీ అంతేనంట. మరి ఇంకా నేను ఇయర్ రింగ్స్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు గోల్డ్ స్టడ్స్ పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు మానేసాను, ఇంతకుముందు పెట్టేదాన్ని కానీ ఇప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు పెట్టడానికి. కానీ ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఎగ్జిబిషన్లో చూస్తాం కదా, కానీ ఇవి ఏంటంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎగ్జిబిషన్స్లోనే మనకు కనిపిస్తాయి కదా. అంటే నార్మల్ పండుగల్లో అలాంటిలో నార్మల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇలా మీనాకారి పెద్ద పెద్ద కుందన్ ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ మనకి ఎగ్జిబిషన్స్లోనే బాగుంటాయి. అండ్ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను కానీ ఇయర్ రింగ్స్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఏంటి 500, 600, 350, 450 అన్నీ ఇంకా ఆ రేంజ్లో ఉంటే ఇంకేం పెడదాం వాటికి. నాకైతే అంటే పెడతాను కానీ కొంచెం బాగుండాలి, లుక్ బాగుండి కొంచెం అఫీషియల్గా ఉంటే పెడతాను. కానీ వీటికి ఒక 150, 200 అయితే పర్లేదు, కానీ మరి 350, 450 అలా చెప్తున్నారు. అంత పెట్టి అవి కొనాలి అని అనిపించలేదు, ఎందుకంటే నేను పెట్టిన ఒక్కసారి పెడతాను, మళ్ళీ ఎక్కడో పడేస్తాను. ఒకటే ఉంటుంది నా దగ్గర, ఇంకోటి మాయమైపోద్ది ఎప్పుడు అంతే, లేదా నా ఫ్రెండ్స్ తీసేసుకుంటారు కొన్ని అయితే. ఇంకా అందుకే నేను అంటే వాళ్ళకి ఏమైనా కొనాలి అంటే కొంటాను, కానీ నాకు మటుకు అయితే నేను కొనుక్కోను. ఈ చిట్టి ఇయర్ రింగ్స్ కూడా 350 చెప్పారు. ఆ బ్లూవి నాకు చాలా నచ్చిన దగ్గర బ్లూ డ్రెస్ ఉంది, తీసుకుందామని చెప్పి అంటే అది కూడా 350. ఏంటంటే సీజెడ్ అదొక 150 ఫోన్ అలా అయితే నేను తీసుకునేదాన్ని, కానీ మరి 350 చెప్తున్నారు, ఇంకా అందుకే నేను తీసుకోలేదు. ఇంకా ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది, చిన్నవి పెద్దవి అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఆ పక్కకి వెళ్తే చిన్న పిల్లలకి క్లిప్స్ ఉన్నాయి, రెయిన్బో క్లిప్స్, చిన్న బటర్ఫ్లై క్లిప్స్, చాలా చిన్న పిల్లలకు బాగుంటాయి అన్నమాట. ఇంకా అసలు చిన్న పాపలు ఉంటారు కదా, వాళ్ళకైతే అసలు బాగా రెడీ చేయొచ్చు అలాంటి చిన్న క్లిప్స్ కొనేసి నాకైతే చాలా నచ్చాయి. బట్ అంటే నేను పెట్టుకోను కాబట్టి నేను తీసుకోలేదు, పెట్టుకునే వాళ్ళు అయితే ఎవరైనా తీసుకుంటే చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ బాగానే ఉంది, రీజనబుల్గానే ఉన్నాయి. 50 అలా ఉన్నాయి అన్నమాట కాస్ట్. అండ్ 50, 60, 20, 30 అలానే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, తీసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయా మనం బయట పెడితే ఇంత లుక్ రాదు. ఇది బాగున్నాయా? ఇదే ఇన్విజిబుల్ చైన్స్ నేను చెప్పాను కదా, బాగున్నాయి. అంటే నాకు కెమెరాలో సరిగ్గా మీకు కనిపించట్లేదేమో కానీ లాకెట్ విక్టోరియన్ లాకెట్స్ వస్తాయి కదా, విక్టోరియన్ పాలిష్లో ఉన్నాయి లాకెట్స్, చాలా బాగున్నాయి. 250, 300 అంటే పర్వాలేదు, రీజనబుల్గానే ఉన్నాయి, బాగున్నాయి కూడా. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చాయి, చాలా బాగున్నాయి కూడా. అన్ని 350, 250, 180, 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి, బాగున్నాయి చాలా. అండ్ కిందన అయితే బ్రైడల్స్కి పెడతారు కదా, అవి కూడా ఉన్నాయి. అంటే బ్రైడల్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, హెయిర్ యాక్సెసరీస్, చిన్న క్లిప్స్, లేకపోతే అంటే యూపిన్ వచ్చి దాని మీద ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి కదా, అలాంటివి, రోజెస్ చాలా బాగున్నాయి, అవన్నీ ఉన్నాయి. అవి కూడా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి, అరౌండ్ 50, 100 అలానే ఉన్నాయి, తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా తర్వాత పిల్లలకి చెప్పాను కదా చిన్న క్లిప్స్ అని, నాకైతే క్లిప్స్ ఎంత నచ్చినాయి అంటే, నాకు ఒక చిన్న పాప ఉంటే బాగుండు, అన్నీ కొనేసి పెట్టేస్తానని అనిపించింది. నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇప్పుడు నేను నెలలో పెట్టుకోలేను కదా అవి. అంటే పెట్టుకోవచ్చు, బట్ నేను పెట్టుకోను అంతే. ఇంకెవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టుకోను. చిన్నపిల్లలకు పెట్టడానికి అయితే బాగుంటాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చాయి ఇవి. అండ్ ఇంకా కొన్ని వెస్ట్రన్ వేర్ మీదకి చైన్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి. 100, 180 ఆ రేంజ్లో ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. హ్యాట్ క్యాప్స్,
ఎక్కువ వెస్ట్రన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇవి చాలా నచ్చుతాయి అన్నమాట. అంటే ఈవెన్ కొంతమంది శారీస్ మీద కూడా వెస్ట్రన్వి వేస్తారు కదా, పూసలు రాళ్ళతో వేసినవి అవన్నీనా, వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇవన్నీ. అంటే రీజనబుల్కి వస్తున్నాయి కదా. బయట అయితే మనకి బయట ఉన్న షాప్స్లో చాలా ఎక్కువ వస్తుంటాయి, 500 600 అలా ఉంటాయి కదా. ఇక్కడ తక్కువే, 100 180 అలా ఆ రేంజ్లో ఉన్నాయి, బాగున్నాయి కూడా. అండ్ కోమ్స్, నేను ఎక్కడికి వెళ్ళినా కోమ్ కొంటాను, పక్కా కొంటాను. కోంబ్ కొన్ని హ్యాండ్ బ్యాగ్లో పెడతాను. అదే నేను చెప్పాక స్లింగ్ బ్యాగ్స్ వాడతానని అందులో పెడతాను అంతే. అది మళ్ళీ ఎటు పోతుంది, ఇంకుండవు. కోమ్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ మాయం అయిపోతాయి అబ్బా, అస్సలు ఉండవు. మరి ఎటు వెళ్ళిపోతాయో నాకు తెలీదు. ఇంకా తర్వాత అటువైపు నుండి ఇటువైపు వచ్చాము, గేమ్స్ అనమాట. ఇంకా రామ్ ఏంటంటే నేను గేమ్ ఆడతాను అనేసి ఈ గేమ్స్కి పెట్టాడు అమౌంట్ అంతనా. 3 balls ఇస్తారు, ఒక బాల్ ఇస్తారంట, 30 rupees అంట ఒక బాల్. ఆ గ్లాసెస్ కొడితే మనం ఏం గిఫ్ట్ అంటే ఆ గిఫ్ట్ మనం అడగచ్చు అంట. గిఫ్ట్ ఏ గిఫ్ట్ అయినా పర్వాలేదు ఇస్తానంటే ఇంకా ఆడతానని తీసుకున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కడో పెట్టి ఆడుతున్నాడు. అంటే ఏదో ఆలోచిస్తున్నాడు అనమాట. ఆ బాల్ కింద కొట్టు అని చెప్తుంటే ఇంకా ఏదో అంటే వాలీబాల్ కొడతారు కదా పైకి, అలా ఆడుతున్నాడు అనమాట. సో ఇంకా పడలేదన్నమాట, రాలేదు. అంటే వాళ్ళకి కూడా చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా, ఏవో ట్రిక్స్. వాళ్ళు పడిపోతే మనకి గిఫ్ట్ ఇచ్చేస్తే ఇంకెందుకు. సో ఇంకా ఆడాడు అనమాట. ఇంకా నేను చెప్తున్నా, నాకు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, రెడ్ టెడ్డీ బేర్ కానీ లేదా ఈ హార్ట్ కానీ తీసుకో, ఆడు నువ్వు అని అంటే సెకండ్ టైం వేసాడు కానీ పడలేదు. అంటే 2 ఉండిపోయాయి, మొత్తం పడాలంట. బట్ అది ఎలా పడుతుందండి, ఎవరు కరెక్ట్గా ఏంటి ఆ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే ఆడగలరు. ఇంకా వేస్ట్ అయిపోయింది అనమాట అమౌంట్. ఇంకా తర్వాత ఏమో మళ్ళీ మేము పక్క అంటే ఆపేస్తాడేమో అనుకున్నాను కానీ ఆపలేదు. మొత్తం గేమ్స్ అన్నీ ఆడుకుంటూ వెళ్ళాడు అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఎల్లో మీద 2 పెడితే టెడ్డీ బేర్ ఇస్తాడంట, 1 పెడితే సమ్ ఏదో గిఫ్ట్ చెప్పండి. టెడ్డీ బేర్ మీద కాన్సన్ట్రేషన్ ఉండి నేను ఇంకా అదే అడిగాను అనమాట. ఫస్ట్ది చాలా ఫోర్స్ఫుల్గా లాగాడు కానీ అది వెళ్ళలేదు, అక్కడ పడిపోయింది. అవ్వలేదు, అంటే వేయడం రాలేదు. ఫస్ట్ ఎలా వేయాలో చెప్పలేదు. ఫస్ట్ అబ్బాయిని అడుగుంటుంటే మాకు ఆరో పోయి ఉండేది, పక్కనే పడిపోయింది అనమాట. ఇంకా తర్వాత అయితే వేశాడు. నేను చెప్పాను, బాబు నువ్వు గిఫ్ట్ నాకు తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ అట్లీస్ట్ ఒక్కటైనా సరే బ్లూ మీదైనా పడేలా చూడు అని చెప్పాను. కొట్టాడు. ఫైనల్గా అయితే ఒక వెళ్ళి బ్లూకి తగిలింది. అంటే ప్రాక్టీస్ తెలియదు కదా, అంటే ప్రాక్టీస్ ఉండదు కదా మనకి. సో అంత కరెక్ట్గా ఎవరు కొడతారు. మొత్తానికైతే నేను, బాబు నువ్వు నాకేమి తేక బ్లూ మీద కొట్టు అంటే ఫైనల్గా యారో మాత్రం ఫైనల్ యారో అయితే కొట్టాడు. అబ్బాయి పెట్టించాడు. అంటే మాకు రాలేదు అది ఎలా పెట్టాలి అనేది. తను ఏదో ట్రాన్స్లో అలా ఆడేశాడు అనమాట. ఇది మాత్రం వెళ్ళి తగిలింది. సర్లే బాబు బ్లూ అయినా కొట్టావు చాలు అని అనిపించింది. ఆ బ్లూ తగిలి అలా తగిలింది అనమాట. మా సుమతి అంటుంది, మీరు కొట్టండి వెళ్తుందేమో, మీరు కొట్టండి అని అంటుంది. వాళ్ళు ఎందుకు కొడతారు, వాళ్ళు కొట్టి మనకి ఎందుకు ఇస్తారు, 100 ఇచ్చాం బాబు అది అంటుంది. మీరు కొట్టండి అయితే మేము డబ్బులు ఇస్తాం, మీరు కొట్టండి అని వాళ్ళకి చెప్తుంది. అది ఇంకా స్టాల్స్ అన్నీ ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేస్తారు. సండే ఓపెన్ చేస్తారేమో. తర్వాత మళ్ళీ ఆ పక్కన ఈ గేమ్ ఆడడానికి వెళ్ళాడు. ఈ గేమ్ అయితే అస్సలు ఎంత ట్రిక్కీ గేమ్ ఇది. అంటే చిన్న నెంబర్సే వస్తాయని వాళ్ళకి తెలుస్తుందో మరి ఏమో తెలియదు కానీ అన్ని చిన్నవే పెడతారు. బాస్కెట్స్, చిన్న బ్రష్లు పెట్టుకునే డబ్బాలు, లెమన్ స్క్వీజర్స్ అన్నీ ఇలాంటివే పెడతారు వీళ్ళు. ఈ గేమ్ అయితే ఆడాడు. ఒక బుట్ట వచ్చింది ఈ గేమ్లో మాకు. దానికి 50 రూపీస్ ఇచ్చేసి 10 రూపీస్ బుట్ట తెచ్చుకున్నాం. అన్నిటికీ రెడీ అయిపోతున్నారు రామో, నీకు ఎంటర్టైన్మెంట్ ఏంటి. కౌంట్ చేసుకొని వేస్తున్నాడు అనమాట. నేను అప్పటికి చెప్పాను 8 అయ్యు రెడ్ కలర్ టెడ్డీ బేర్ వస్తుంది, లేదా 35 అయ్యు టెడ్డీ బేర్ వస్తుంది పింక్ కలర్ అని చెప్తుంటే ఏదో ఆలోచిస్తున్నా. మరి ఏం చూసాడో తెలియదు కానీ వీళ్ళు మాత్రం చాలా ట్రిక్కీ అనమాట. ఏదైనా ఎగ్జిబిషన్లో మనం కూడా ఒకసారి ఇలాంటి గేమ్ స్టాల్ ఏదైనా పెట్టుకోవాలని అన్నాను. నేను మామూలుగా అవుతున్నాడు, చూసుకొని కొట్టాలి. నిజంగా వస్తారో తెలియదు కానీ ఏంటి కంట్రీ మూవీలోనే అనుకుంటా, హన్సికకి లక్కీ ఇది ఉంటుంది కదా, ఏది డ్రా చేస్తే అది వచ్చేస్తుంది, అలాంటిది నేను ఉంటా బాగుంది అనిపించింది.
ఆడుతున్నాడు కానీ ఏం రాలేదు. బాస్కెట్ వచ్చింది చెప్పాను కదా, ఆ బాస్కెట్ పట్టుకుని వెళ్ళిపోయాం అనమాట. నేను అప్పుడు చెప్తున్నాను నాకు రెడ్ టెడ్డీ బేర్ కావాలి, రెడ్ టెడ్డీ బేర్ కావాలి అని. 8 సో నా వాయిస్ ఇగ్నోర్ చేయండి కొంచెం, అంటే నాకు కోల్డ్, కావాలి, నాకు అందుకే టెడ్డీ బేర్ కావాలి. వాయిస్ కొంచెం నెమ్మదిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ అక్కడ వాయిస్ ఓవర్ నేను వదిలేస్తాను, ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ మాటలన్నీ మ్యూట్ చేయలేదు. ఎంతమంది ఆడుతున్నారు ఆ గేమ్కి, ఏం కాదు 50, 100, 30 8 తీసుకొచ్చి అందరూ కదా, అలానే 35 చాట్ అయినా చేస్తున్నారు ఇవ్వాలి అనమాట. చెప్పాను వాళ్ళ కదా టిప్స్ రామ. ఏంటంటే పెద్ద 8 అయితే స్టీల్వి చూడు, టెడ్డీ బేర్ ఉంది, పెడితేనేమో 35 టెడ్డీ బేర్ చిన్న ఉంది. స్మైలీ బాల్స్ పెడుతున్నారు ఇప్పుడు 8 టెడ్డీ కొట్టడానికి. బేర్ ఉంది. నెక్స్ట్ అందుకే అన్ని ఏంటి టూలే ప్లాస్టిక్ ఇవి పెడుతుంటే సారీ స్టీల్ గ్లాసెస్ పెడుతుంటే 22 చిన్న కి పెడుతున్నారు, ఎట్లా పెద్దకి పెడుతుంటే చిన్న 22 పెడుతుంటే పెద్ద కి బాల్స్ లేదా? పెడుతున్నారు అనమాట. సో అవి ఇంకేం పడతాయి, పడవు కదా, గాలికి ఎగిరిపోతాయి బాల్స్ అటువైపు. రామ 50 రూపాయలు ఆ పెట్టుకున్నావు బుట్ట వచ్చింది మాకు, ఇంకెందుకు డబ్బులు ఇచ్చి వచ్చేసాం అదే అనమాట. కదా. ఇంకా సైలెంట్గా ఇంకా ఆడితే మొత్తం అంతా అక్కడే పెట్టాలని. లాస్ట్ ఇయర్కి మాడినప్పుడు అయితే మాకు ఇది వచ్చింది, లెమన్ స్క్వీజర్ వచ్చింది. ఇంకా మా ఆయన వదిలేస్తే కంటిన్యూ ఆడుతూనే ఉంటాడు ఈ చివరి నుండి ఆ చివరికి. మొత్తం అన్ని గేమ్స్ అవే, కాకపోతే ఇక్కడ ప్లాస్టిక్ పెట్టారు, అక్కడ స్టీల్ గ్లాసెస్ పెట్టారు, రింగ్ గేమ్స్ అవన్నీ పెట్టారు అనమాట. వాళ్ళకేం పోయింది, మనకు కదా పోతున్నాయి డబ్బులు. నాకు తెలిసి ఒక 50 మెంబర్స్ ఆడితే అందులో ఒక్కరికి వస్తుందేమో గిఫ్ట్, అంతే. ఆ ఒక్కరికి కూడా అసలు 100% వస్తుందో రాదో తెలియదు. తర్వాత ఇంకా మేమైతే గేమ్స్ నుంచి ఫుడ్ స్టాల్కి వచ్చాము. ఫుడ్ తింటున్నాం అనమాట. వీళ్ళేమో ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేస్తారు నాకు తెలియకుండా. వీడియో మరి నేను తీసాను, బట్ ఇందులో ఉందో లేదో నాకు తెలియదు, మిస్ అయినట్టుంది ఎక్కడో. తర్వాత ఏమో రాము నూడిల్స్ తిందామంటే సరే తిందామని చెప్పాను, ఏంటి తిన్నాము. ఆంటీ బాగా మాట్లాడుతున్నారు అందరితో. నేను చాలు. ఎంత, హాఫా ఫుల్లా? ఫుల్లేనా? ఫుల్లా? ఫుల్ 100 తీసుకో. క్రౌడ్ ఎక్కువ లేకపోవడం వలన మనకంటే అంతగా ఏం అనిపించట్లేదు, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది ఎగ్జిబిషన్. కానీ వాళ్ళు రన్ చేస్తున్నారు, ఈవెన్ ఒక్కరెక్కినా జైంట్ వీల్ తిప్పుతున్నారు, ఒక్కరెక్కినా ఆ సీసా తిప్పుతున్నారు, పారాచూట్ తిప్పుతున్నారు అన్నీనా. ఇంకా తర్వాత ఇగో చెప్పాను కదా ఇందాక మేము మర్చిపోయామని, తర్వాత ఇందులోకి అయితే వెళ్ళాము. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది చూడ్డానికి. అండ్ నేనేమనుకున్నానంటే అది మంచు కొండలు కదా, లోపలికి వెళ్ళగానే చల్లగా ఫ్రీజ్ అయిపోతానేమో అనుకున్నాను. చూడండి కొన్ని ఎగ్జిబిషన్స్లోని స్నో వరల్డ్ అలా పెడతారు, లోపలికి వెళ్ళగానే చల్లగా ఉంటుంది. ఇంకా సో అలా ఉంటుందేమో అనేసి అనుకున్నాము, కానీ అలా అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. బట్ లోపలికి పెట్టారు కానీ చాలా తక్కువ కూలింగ్. ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్ళగానే కాశ్మీర్ యాపిల్స్ కదా, సో ఆ ట్రీ అయితే పెట్టారు. అక్కడ చాలామంది ఫోటో తీసుకుంటున్నారు. కానీ లోపల ఏంటంటే బ్లీచింగ్ చాలా ఎక్కువ వేసేయడం వల్ల బ్లీచింగ్ స్మెల్కి ఎక్కువసేపు ఉండలేకపోయాము, వచ్చేసాం బయటికి. బట్ వ్యూ అయితే చాలా బాగుంది, క్రియేటివ్గా చాలా బాగా క్రియేటివ్గా చేశారు. కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025. మా సుమతి ఏదో పాట చెప్తుంది, అందాలలో ఆ సాంగ్ చెప్తుంది. చాలా బాగా చేశారు, అంటే చాలా క్రియేటివ్గా థీమ్గా బాగా చేశారు. ఎట్లుందో మీరే చూడండి. ఆ పంప్స్లోంచి ఎయిర్ వస్తుంది చాలా గట్టిగా, అంటే లోపల ఎయిర్ వ్యూ ఉండడానికి, ఆ ఫీల్ రావడానికి వ్యాక్యూమ్స్తో ఎయిర్ పెట్టారు.
చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ. అంటే బాగుంది వ్యూ, మన కాశ్మీర్ వ్యూ లాగా పెట్టారు. రియల్గా ఎప్పుడు చూడలేదు, మేబీ ఫ్యూచర్లో చూస్తానేమో. కానీ చాలా బాగా పెట్టారు. కాశ్మీర్ యాపిల్స్ కానీ, ఆ వుడెన్ హౌసెస్ కానీ. ఈ వుడెన్ హౌస్ అయితే చాలా బాగుంది, ఉంటుంది నెక్స్ట్ రన్నింగ్ వీడియో ఉంటుంది చూడండి. చాలా బాగుంది వుడెన్ హౌస్. అంటే వాళ్ళు అంటే అది నేను దూరం నుంచి చూసి థర్మోకాల్స్తో పెట్టారు. వాళ్ళు ఎక్కడం చూసి అప్పుడు అది చెక్క ఎక్కొచ్చు అందరూ అని అనుకున్నాను. కానీ చాలా బాగా చేశారు. చుట్టూ వ్యూ చాలా బాగుంది. ఎగ్జిబిషన్ 150 రూపీస్కి ఇంత ఇది అంటే బాగుంది అసలు. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మేము ఫోటో తీసుకున్నాము, చాలా బాగుంది. ఇక్కడ అంటే అక్కడ ఏంటంటే ఆ వాటర్ నాచు స్మెల్లో వస్తుందేమో అని చెప్పి మేబీ క్లోరిన్ చాలా ఎక్కువ వేసేస్తారనమాట. బ్లీచింగ్ పౌడర్ చాలా అంటే చాలా ఎక్కువ. నెక్స్ట్ దానికి తోడు పర్ఫ్యూమ్ ఒకటి, దానికి తోడు అక్కడ ఏంటంటే కూలర్స్ అండ్ ఏసీస్ పెట్టారనమాట. దానివల్ల క్లోరిన్ పట్టేస్తుంది వెళ్ళి. అంటే నాకైతే చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది లోపల. బట్ ఓకే, చూసుకున్న అంటే అలవాటు ఉన్నవాళ్ళు, అది పట్టించుకోలేని వాళ్ళకైతే బాగానే ఉంటుంది. నేనైతే ఉండలేకపోయాము అనమాట. సో గబగబా ఒక 4-5 ఫోటోలు తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. బట్ చాలా బాగా వ్యూ చాలా బాగా చేశారు, చూడడానికి చాలా నీట్గా, చాలా బాగుంది. ఇక్కడ నుంచి హౌసెస్ స్టార్ట్ అయ్యారన్నమాట. ఈ హౌసెస్ అయితే అసలు ఎంత బాగా చేశారంటే బాబోయ్, చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు చూడాలి, మస్ట్ విజిట్ అనమాట. వెళ్ళి చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అందరూ అక్కడే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ వుడెన్ హౌస్ చెప్తాను కదా, నాకైతే చాలా నచ్చింది ఆ వుడెన్ హౌస్. పైకి నిజంగా కాశ్మీర్లో ఇలా ఉంటాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా పెట్టారు వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. సో అందరూ వైజాగ్ వాళ్ళు అందరూ వెళ్తారులేండి. ఈ ఫెబ్ ఎండింగ్ వరకే ఉంటుందంట ఇది, అక్కడ వాళ్ళు చెప్పారు. సో 150 రూపీసే కాబట్టి హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి. చాలా అంటే చాలా బాగుంది. పర్ పర్సన్ 150 అండి. నాకైతే చాలా నచ్చింది. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. నిజంగా కాశ్మీర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది వ్యూ చూడడానికి. నాకైతే చాలా నచ్చింది. ఈ హౌసెస్ 3 హౌసెస్ ఉన్నాయి. అసలు ఎంత బాగా కట్టారంటే రియల్ హౌసెస్ లాగే ఉన్నాయి అవి. సొంత ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి. సొంత లైట్ ఉంది కదా. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రిడ్జెస్ వేశారు, అది కూడా చాలా బాగుంది. అంటే రియలిస్టిక్గా చేశారనమాట అంతా, చాలా బాగుంది. చెప్పాను కదా, సో స్మెల్కి మేము ఉండలేక వచ్చేసాము. వెంటనే తిరిగేసి వచ్చేసాం అనమాట బయటికి. కానీ నాకైతే చాలా నచ్చింది, బాగుంది. క్లోరిన్ లేకపోయి ఉంటే ఇంకా బాగుండేది, బట్ క్లోరిన్ వేయాలి, ఎందుకంటే ఆ వాటర్ లేకపోతే నాచు స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా సో అది చూసి ఇంకా మేమైతే బయటకు వచ్చాము. బయటికి రాగానే దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ 3D యానిమేషన్ ఉంటుంది కదా, అది ఆ అమ్మాయి అసలు ఎదురు అయిపోతుంటే రాము ఫస్ట్ అది చూడలేదు, అది 3D యానిమేషన్ అది చూడలేదు. అడుగుతున్నాడు ఎందుకు అమ్మాయి అలా అయిపోతుందని. అప్పుడు చెప్పాను అది ఇది కదా, సో అందుకే అని. బట్ చాలా ఫన్ క్రియేట్ చేసింది అమ్మాయి, ఎవరో తెలీదు, చాలా బాగుంది. ఏంటి అరుపులు అదంతా రియలిస్టిక్గా ఉందేమో మేబీ, అది మేమైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. తర్వాత అయితే స్లోగా ఫుడ్ స్టాల్స్ అంటే బయట డ్రింక్స్ అవి ఓపెన్ చేశారు. బట్ ఏంటంటే 2 to 10 PM కదా, సో 10 o'clockకి క్లోజ్ అంట. మేము 9:30కి వచ్చేసాం బయటికి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. రైడ్స్ అయితే ఏం ఎక్కలేదు, కానీ అంటే ఎవరు లేకపోవడం వల్ల ఇంకేం ఎక్కుతామని అనిపించింది. ఏ రైడ్ చూసినా 1-2 కోసమే తిప్పుతున్నారు. బట్ అంత తక్కువ మంది ఉంటే నాకైతే వెళ్ళాలనిపిస్తుంది, ఎక్కువ మంది ఉంటేనే బాగుంటుంది. బట్ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో మీరు అందరూ నా వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు, నాకు వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ అవి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పేషెంట్లీ. ఇంకా మేమైతే చూసేసి ఇంకా బయటికి వచ్చేసాం అన్నమాట. ఫుడ్ ఎంజాయ్ చేసాము అండ్ షాపింగ్ ఎంజాయ్ చేసాము. అంటే రైడ్స్ అయితే మేము ఎక్కలేదు. సో
సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో సుమతి ప్యారెట్ ఇది బాగుంటుంది. ఇలా తిరుక్కొని మీదకి వెళ్ళి మళ్ళీ అలా తిరుక్కొని కిందకు వస్తుంది. మీదకి వెళ్ళినప్పుడు చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. అందులోకి వెళ్ళి మళ్ళీ అలా బయటకు వెళ్తామా? అందులోకి ఇంకెళ్ళడం కావదు, అవదే వెళ్ళేరు వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు.